బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, డాక్టర్ బీఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. మా హాస్పిటల్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ఏరియాలో, కొత్తపేట రైతు బజారు, అది బస్ స్టాప్ అండి. దాని బ్యాక్ సైడ్లో ఆర్కేపురం రోడ్ నెంబర్ 2లో దాదాపు ఒక 25 సంవత్సరాల పైబడి కూడా కేవలము ఆయుర్వేద వైద్యం ద్వారా ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు, స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే హార్మోన్స్కు సంబంధించిన సమస్యలు, సెక్సువల్ ప్రాబ్లమ్సే కానివ్వండి, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వ్యాధులు, గైనకాలజికల్ వ్యాధులకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా కేవలం ఆయుర్వేద వైద్యం ద్వారా మాత్రమే చికిత్సించి ఎంతోమందికి కూడా ఆరోగ్యాన్ని చేకూర్చినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. మనదైనటువంటి దేశీయ వైద్యము, ఈ సనాతన ధర్మం లోపల కూడా ఆయుర్వేద వైద్యం కూడా చాలా ప్రాచుర్యాన్ని పొందింది అనుటలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇది ఇప్పటి వైద్య విధానం కాదు. చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నాం మనం. 5000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యం అండి. ఆయుర్వేద వైద్యానికి పితామహుడైనటువంటి భగవాన్ శ్రీ ధన్వంతరి, అలాగే ఎంతోమంది ఆచార్యులు, చరక మహర్షి, సుశ్రుత మహర్షి, వాగ్భటాది మహర్షులు కూడా అందించినటువంటి అద్భుతమైనటువంటి వైద్య విధానం ఆయుర్వేద వైద్యం. పతంజలి యోగ సూత్రాలను పొందుపరిచారు, ఆహార నియమాలు ఎలాంటివో చెప్పారు. ఈ మధ్యకాలంలో ఎన్నో శస్త్రచికిత్సలు చేస్తున్నటువంటి ఎంతోమంది బెస్ట్ సర్జన్సే కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సర్జన్సే కానివ్వండి, ఫిజిషియన్సే కానివ్వండి, తప్పనిసరి కూడా ఆయుర్వేద వైద్యాన్ని కూడా చాలామంది కూడా చూసి ఉన్నారు. శస్త్రచికిత్సకు పితామహుడైనటువంటి సుశ్రుత మహర్షి అందించినటువంటి సర్జరీస్ ఇన్ని అన్ని కావు. ఇప్పుడు మనము ఒక చిన్న వ్యాధిని తీసుకొని దానికి ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ముఖ్యంగా సీజన్ వైజ్గా వచ్చేటువంటి వ్యాధులు చాలా ఘోరంగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఋతుచర్యగా చెప్తుంటాము. ఆయుర్వేదం లోపల దినచర్య, ఋతుచర్య అనేటువంటి కూడా చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ స్వస్థవృత్తం అనేటువంటి సబ్జెక్ట్ లోపల పొందుపరుస్తుంటారు. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం. బ్యూటిఫుల్ కొటేషన్ ఇన్ ఆయుర్వేద. మన శరీరం అనేటువంటిది, మన శరీరాన్ని ఏ విధంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దాంట్లో స్వస్థవృత్తం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్వస్థవృత్తం లోపల కూడా చర్యలు ఉంటాయి. దినచర్య, ఋతుచర్య అనేటువంటిది. దినచర్య అంటే మనం మార్నింగ్ లేచి నైట్ పడుకునేటువంటి ఆ టైం అంతా కూడా దినచర్య ఏ విధంగా పాటించాలో చెప్తుంది. ఋతుచర్య లోపల ఋతువులను అనుసరించి వ్యాధులు వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయో అద్భుతంగా చెప్పారు మన ఆచార్యులైనటువంటి చరక మహర్షి. ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ వేసవి కాలం, సమ్మర్. అందుకనే ఈ సమ్మర్ సీజన్ లోపల రకరకాల వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో వచ్చేటువంటి కామన్గా వచ్చేటువంటి వ్యాధులను తీసుకున్నట్లయితే మూత్రాశయ సంబంధ వ్యాధులే కావచ్చు, అలాగే స్కిన్కు సంబంధించినటువంటి వ్యాధులే కావచ్చు, అలాగే జీర్ణాశయంకు సంబంధించినటువంటి వ్యాధులే కావచ్చు వస్తూ ఉంటాయి. అందుకనే ఈ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి పానీయాలు కొన్ని ఉన్నాయి, డ్రింక్స్. అవి చాలా అద్భుతంగా పనిచేస్తుంటాయండి. ఎందుకంటే చాలామందికి చెప్తుంటాము, ఏ సీజన్ వచ్చినా ఆ సీజన్ తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. ఈ ఎండాకాలము చూస్తున్నాము, ఇప్పటికే 40 degrees అయిపోయింది. మనకు 40 degrees, 41, 42 degrees సెంటీగ్రేడ్ కూడా చూస్తూ పోతున్నాము. బయటికి పోకుండా ఉండలేము. మనం జీవితం గడవాలంటే తప్పనిసరి ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉంటారు. పాపం ఎవరిని అనటానికి వీల్లేదు. కాకపోతే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటిస్తూ మనదైనటువంటి జీవితాన్ని నిలదీద్దాం. వేసవి కాలంలో బయటికి పోయేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు పాటించండి. ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో చూస్తారు, ఒకరి కోసం కాదు, మన కోసం, మన ఆరోగ్యం కోసం, మనదైన ఈ శరీరాన్ని రక్షించుకోవటానికి పలుచటి వస్త్రాలు వేసుకొని వెళ్ళండి. తప్పనిసరిగా గొడుగు లాంటిది వేసుకోండి. తప్పనిసరిగా ప్రయాణం చేసేటప్పుడు వాటర్, కంపల్సరీ వాటర్ బాటిల్ పెట్టుకోండి. కళ్ళకు కూడా ఎలాంటి శ్రమ కలగకుండా చల్లటి అద్దాలు పెట్టుకోండి, అంటే చలువ చేసేటువంటి అద్దాలు పెట్టుకోండి. ఇలాంటి కొన్ని నియమాలు పాటించండి. ముఖ్యంగా ఈ ముక్కు దగ్గర నుంచి నోరు ఇదంతా కూడా కొంచెం కవర్ చేసుకొని పోవాలి. ఎందుకంటే చాలామందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, వెంటనే ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం లోపల కూడా కొన్ని పానీయాలు చెప్తుంటారు. మనం ఇంట్లో చేసుకునేటువంటి చాలా ఉంటాయండి ఆయుర్వేదం లోపల. ఒక విధంగా చెప్పాలంటే మన ఒంటిల్లు, కిచెన్,
మన ఒంటిని ఒక పెద్ద ఔషధ భాండాగారం, ఒక మినీ ఫార్మసీ. మన ఒంటింట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా డ్రగ్సే, ఔషధాలు. అల్లము, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, శొంఠి, పిప్పళ్ళు, జీలకర్ర, ధనియాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉంటాయండి. ఇవన్నీ కూడా ఔషధాలు. అందుకనే మినీ ఫార్మసీ అన్నాం. మన ఒంటింట్లో ఉన్నటువంటి ఈ ఔషధాలతోటి ఎన్నో రకాల ఔషధాల నియమాలను పాటిస్తూ మనం పౌడర్గా తయారు చేసుకోవటము, పానీయాలుగా చేసుకోవటము, అలాగే కర్రీలో కూడా ఎలాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది, ఇవన్నీ కూడా ఒంటింట్లో ఉంటాయి. ముఖ్యంగా ఆయుర్వేదం లోపల ఒక పానీయం చెప్తారండి, బ్యూటిఫుల్ డ్రింక్, షడంగ పానీయము మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఎలా అంటే తుంగముస్తలు, అందరికీ తెలుసు, ఆయుర్వేదం షాపులో కూడా దొరుకుతాయి. తుంగముస్తలు ప్లస్ పర్పాటకము అనేటువంటి డ్రగ్ ఒకటి దొరుకుతుంది, అందరికీ తెలుసు ఆయుర్వేదంలో కూడా. ఉసీర అంటే ఒట్టివేలకు సంబంధించింది, చందనము, అలాగే శొంఠి, ఉసీర, శొంఠి, చందనము, అలాగే ఒట్టివేళ్ళు, ఇవన్నీ కూడా అన్ని చిన్న చిన్న పౌడర్గా తయారు చేసేసుకొని ఈ పౌడర్లు అన్నిటికీ ఒక 64 పార్ట్స్ వాటర్ కలిపి కొంచెము బాయిల్ చేసేసి, అంటే 32 పార్ట్స్ వరకు మిగిలేంత మనము తయారు చేసుకోవాలి ఒక డ్రింక్. ఈ 6 డ్రగ్స్ కలిపినటువంటివి ముస్తా, పర్పాటకము, ఉసీరము, చందనము, ఉదీచ అనేటువంటిది, అలాగే శొంఠి. ఈ 6 డ్రగ్స్ను విడివిడిగా పౌడర్ చేసేసుకొని, కోర్స్ని పౌడర్ చేసి ఒక గిన్నెలో వేసి 64 వంతులు నీళ్లు పోసి హాఫ్ అంటే 32 వంతులు మిగులున్నట్లుగా కాచి చల్లారిన తర్వాత వడబోసుకొని తాగండి. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. శరీరము ఎట్లా ఉంటుందంటే ఎండాకాలంలో బయటికి పోయినప్పుడు కూడా టెంపరేచర్ వల్ల కూడా శరీరం లోపల కూడా టెంపరేచర్ వేడిగా అనిపిస్తుంది, కళ్ళు మంటలుగా ఉంటుంది, దాహం అధికంగా దాహం వేస్తుంది. చాలామందికి బాగా దప్పిక అవుతుందని వెంటనే కూల్ డ్రింక్స్ తాగుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్ జోలికి పోవద్దు, దయచేసి వినండి. అన్ని రకరకాల మాధ్యమాల్లో కూడా కూల్ డ్రింక్స్ చెప్తుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మందికి కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగింది, రకరకాల మాధ్యమాల్లో కూడా సెర్చ్ చేస్తున్నారు. కూల్ డ్రింక్స్ గురించి కూడా ఎన్ని రకాలుగా చూస్తున్నారు. తాగొద్దని చెప్తున్నా కానీ తాగుతూనే ఉన్నారు. దయచేసి పండ్ల రసాలు తీసుకోండి హ్యాపీగా. హ్యాపీ జ్యూస్ కానీ, గ్రేప్ జ్యూస్ కానీ, పొంగ్రనేట్ కానివ్వండి, ఇప్పుడు అందరికీ లభ్యమవుతుంది విరివిరిగా. వాటర్ మిలాన్, పుచ్చకాయ కానివ్వండి, ఇలాంటివి తీసుకోండి హ్యాపీగా. అలాగే ప్రతి ఆయుర్వేదిక్ షాపులో లభ్యమవుతుంది ఎండాకాలంలో వాడేటువంటి డ్రింక్ సారిబా, అలాగే ధాన్యక హిమము. ధాన్యకం అంటే ధనియాలండి. హ్యాపీగా ఈ ఎండాకాలంలో ఏం చేయాలంటే రాత్రి ధనియాలను ఒక 50 గ్రాములు ధనియాలను కచ్చాపిచ్చగా దంచి ఒక 2 గ్లాసులు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టండి. మంచిగా నానుతుంది అది. తెల్లవారిన తర్వాత బ్రష్ చేసుకొని బాగా ఆ నానినటువంటి ధనియాలను బాగా పిసికేసి ఫిల్టర్ చేసుకొని తాగండి. ధాన్యక హిమం. అలాగే ఇందాక చెప్పినటువంటి సారిబా అనేటువంటిది కూడా బాగా పనిచేస్తుంది ఎండాకాలం లోపల. అంటే వేసవి తాపాన్ని తగ్గించుకోవటానికి ఆయుర్వేదంలో కొన్ని డ్రింక్స్, ధాన్యక హిమమే కానివ్వండి, అలాగే చందనము, చందనాసవం అనేది ఒక టానిక్ ఉంటుంది ఆయుర్వేదం లోపల, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కూలింగ్ అంటే శరీర తాపాన్ని తగ్గించుకోవడానికి చందనము కావచ్చు. అలాగే ఒట్టివేలకు సంబంధించినటువంటిది ఉసీర, చందనాసవము, ఉసీరాసవము, అలాగే సారిబా. ఈ 3 కూడా మనకు మార్కెట్లో లభ్యమైంది. ఇంట్లో తయారు చేసుకునేట్టు చెప్పాను నేను. షడంగ పానీయం ఒకటి, అలాగే ధాన్యక హిమం ఒకటి. ఈ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి పానీయాలు తీసుకోవటమే కాకుండా మీకు చెప్పినటువంటి నియమాలను పాటించండి. బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరి ఎమర్జెన్సీ వర్క్ అయితేనే మ్యాక్సిమం బయటికి వెళ్ళండి. కూల్ డ్రింక్స్ జోలికి పోకండి, పండ్ల రసాలని తీసుకోండి, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. ఈ విధంగా మనము ఎండాకాలంలో అంటే సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులకు ముఖ్యంగా నివారణ ఏంటిదంటే జాగ్రత్తలే. మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటిది, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి నియమాలను పాటించాలి. అంతేకాకుండా ఈ ఎండాకాలం లోపల తెల్లవారుజామున బ్రాహ్మముహూర్త కాలంలో లేచి హాయిగా చిన్న చిన్న యోగాసనాలు, ప్రాణాయామాలు, మెడిటేషన్, శారీరానికి సంబంధించినటువంటి శ్రమే కాకుండా మానసికానికి సంబంధించిన శ్రమను తగ్గించుకోవటానికి యోగాయే మార్గం. ఈ విధంగా ఈ రోజు అంటే ఈ సీజన్ను దృష్టిలో పెట్టుకొని
వేసవి కాలంలో వచ్చినటువంటి వ్యాధులను దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న చిట్కాల రూపంలో అలాగే చికిత్సా రూపంలో కొన్ని ఆయుర్వేదంలో చెప్పినటువంటివి మీకు అందించాము. స్కిన్ ర్యాషెస్ కాకుండా కూడా జాగ్రత్తగా పడండి. చాలా వరకు రసాయనాలకు సంబంధించినటువంటి క్రీమ్స్ను అవాయిడ్ చేయండి. ముఖం లోపల కూడా చాలామంది ఇంకా ముందు ముందు చెప్పుకుంటాము, స్కిన్కు సంబంధించిన వ్యాధులు చాలామంది కూడా బ్లాక్ సర్కిల్స్ వస్తుంటాయి, చర్మము పొడిబారిపోతుంది, మనం ఎంత అప్లికేషన్స్ ఆయిల్ చేసినా కానీ ఎన్ని క్రీమ్స్ రాసినా ఎండిపోతుంది. ఇది వచ్చేటువంటి మనం ఎపిసోడ్ లోపల కూడా చర్మ సౌందర్యానికి సంబంధించినటువంటి ఆయుర్వేదంలో ఏం చెప్పారో చూద్దాం. ఈరోజు ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా మనం ఈ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి పానీయాలు తీసుకోవాలో చెప్పాము. నమస్కారం.